రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణమ్మ వరద మరింత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలకి వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు మరో వారం రోజుల్లో నిండడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. శ్రీశైలంకి పూర్తి స్థాయిలో నీరు ఫుల్గా 885 అడుగులు చేరకముందే విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి తాజాగా ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే ఎంత వరద చేరింది, ఎన్ని అడుగులకు వరద పెరిగింది, నాగార్జున సాగర్కి ఎప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలమట్టి డ్యాం నుంచి వరద ఒక్కసారిగా పెరిగింది. ఆలమట్టి డ్యాం నుంచి 1,35,000 క్యూసెక్ల ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేశారు. ఆలమట్టి డ్యాం పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు అయితే 116 టీఎంసీలు నిల్వ చేశారు. 519 అడుగుల హైట్లో 519.6 మీటర్ల ఎత్తుకు గాను 518.6 మీటర్ల నిల్వ చేశారు. కేవలం 1 మీటర్ మాత్రమే ఖాళీ ఉంది. అది కూడా ఫ్లడ్ కుషన్. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది కాబట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా గేట్లు ఎత్తివేయడం ద్వారా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కూడా 15,000 క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్ చేస్తూ ఉంది. నారాయణపూర్ నుంచి 1,45,000 క్యూసెక్ల పైగా దూరాలకు రిలీజ్ అయింది. నారాయణపూర్ 37 కెపాసిటీ 35 టీఎంసీలు నిల్వ చేశారు. ఒక 2 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి జూరాలకు చేరుతూ ఉంది. మొత్తం మీద జూరాల ప్రాజెక్టుకి 2,30,000 క్యూసెక్ల వరద తాజాగా చేరుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 9.6 టీఎంసీలు అయితే ఇప్పటికే జూరాల్లో 7.5 టీఎంసీల వరదను నిల్వ చేశారు. 27 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,90,000 క్యూసెక్లు 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక 47,000 క్యూసెక్లు మొత్తం మీద జూరాల నుంచి 1,35,000 పైగా క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గడిచిన 3 రోజుల్లోనే దాదాపుగా 38 టీఎంసీల పైగా ఫ్లడ్ చేరింది. ప్రస్తుతానికి శ్రీశైలంలో 103 టీఎంసీల వరద చేరింది. 858 అడుగుల వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరింది. ప్రతిరోజు ఎగువ ప్రాంతాల నుంచి 16 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే అవుట్ ఫ్లోస్ ఏం లేవు. ఇన్ఫ్లోస్ మాత్రం 2,35,000 క్యూసెక్లు పైగా వచ్చి చేరుతా ఉంది. ఇక ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు కూడా పోతిరెడ్డిపాడుకి గేట్లు ఎత్తడం, హంద్రీనేవాకి పంపులు ఆన్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఖరీఫ్ ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. కనీసం 6 తడి పంటలకైనా నీరు దక్కే అవకాశం ఉంది. ఇదే ఫ్లడ్ కంటిన్యూ అయితే కరెక్ట్గా మరో వారంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈలోగానే నాగార్జున సాగర్ కూడా రిలీజ్ చేస్తారు. తుంగభద్ర ప్రాజెక్టులో కూడా వేగంగా వరద చేరుతూ ఉంది. తుంగభద్రలో 105 టీఎంసీల కెపాసిటీ కానీ ఇప్పటికే 55 టీఎంసీల వరద చేరింది. తుంగభద్రలో తుంగభద్ర అనే ఉపనదుల ద్వారా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఒక తుంగ ప్రాజెక్ట్ నుంచే తుంగభద్ర డ్యామ్కి 75,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతూ ఉంది. ప్రతిరోజు 7 నుంచి 8 టీఎంసీల వరద తుంగభద్రకు వస్తూ ఉంది. ఇదే ఫ్లడ్ కనుక తుంగభద్ర కంటిన్యూ అయితే తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఒక 2 వీక్స్లో 2 వారాల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా ఫ్లడ్ శ్రీశైలానికి కొనసాగే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్కి అయితే శ్రీశైలం నుంచి కేవలం ఒక 900 క్యూసెక్లు మాత్రమే తాగునీటి కోసం రిలీజ్ అయింది. నాగార్జున సాగర్లో 139 టీఎంసీల వరద ఉంది. అందులో ఒక 9 టీఎంసీలు మాత్రమే ఉపయోగించడానికి, మిగతా 130 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. ఇక జంట నగరాల అవసరాల కోసం ఒక 1,350 క్యూసెక్లు లిఫ్ట్ అవుతూ ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ కెనాల్కి ఒక 3,000 క్యూసెక్లు తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 513 అడుగుల వాటర్ మెయింటైన్ అవుతూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఏదైతే వాటర్ ఉంటుందో ఒక 40,000 నుంచి 45,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. ఏదైనా ఆగస్టు మాసంలో శ్రీశైలానికి మరో 100 టీఎంసీలు,
నాగార్జున సాగర్లో పూర్తిగా ఖాళీగా ఉంది కాబట్టి ఒక 160 టీఎంసీలు, మొత్తం మీద ఒక 250 టీఎంసీలు ఫ్లడ్ ఎగువ ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. అప్పుడే శ్రీశైలం నాగార్జున సాగర్ పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం వరద అయితే పెద్ద ఎత్తున ఉంది కాబట్టి శ్రీశైలం అయితే వారం రోజుల్లో పూర్తిగా నిండిపోయింది. ఆ తర్వాత ఫ్లడ్ కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీకి 29.5 టీఎంసీలు ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒక 2000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అయితే ఏం లేవు. ఇక ప్రకాశం బ్యారేజీకి గోదావరి పోలవరం దగ్గర నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఒక 6900 క్యూసెక్ల ఫ్లడ్ ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తా ఉన్నారు. అక్కడి నుంచి ఆ కెనాల్స్ అన్నిటికీ రిలీజ్ చేశారు. ఇప్పటికీ కృష్ణా డెల్టాలో పెద్ద ఎత్తున సాగు నీటి ఎద్దడి ఉంది. నాట్లు వేసే సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే నాట్లు వేయడం ఈజీ అవుతుంది కాలువ నీటితో. ఇక కేవలం కాలువ నీటి మీద నాట్లు వేయాలంటే ఎంత కష్టం కృష్ణా డెల్టా రైతులకు మరొకసారి తెలిసి వచ్చింది. ఏడాది పట్టిసీమ కృష్ణా డెల్టా రైతుల పాలిట జీవనాడిగా మారింది. మరో 40-50 రోజులు ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు పట్టిసీమే కీలకంగా ఉంది. ఖరీఫ్ పంటని పట్టిసీమ గట్టెంకించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.